అందరికీ నమస్కారం. రాహుకాలంలో నిమ్మకాయ డిప్పల్లో దీపం వెలిగిస్తారు. మనది ఇంట్లో వెలిగించవచ్చా అనే డౌట్ చాలా మందికి వస్తుంది. నిజానికి ఈ రాహుకాల సంచార ప్రభావం అనేది తిరుమలకు ఒక పక్క, అంటే తమిళనాడు, హైదరాబాద్, నెల్లూరు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఈ నిమ్మకాయని పిండేసిన తర్వాత ఇంకొక వైపు తిప్పితే దీపంలాగా ఉంటుంది. అంటే అందులో నూనె పోసి వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా నిమ్మడిప్పల్లో దీపాలు వెలిగించడం ద్వారా రాహుగ్రహ దోష నివారణ జరుగుతుంది అని ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఈ దీపాలు గుడిలోనే వెలిగించాలా, ఇంటి దగ్గర వెలిగించకూడదా అని చాలా మంది అడుగుతుంటారు. నిజానికి ఇంటికంటే గుడే పదిలమని మన పెద్దలు ఒక మాట చెప్పున్నారు. ఏదైనా సరే గుడిలోనే ఈ దీపం అనేది వెలిగించాలి. ఇక ఈ నిమ్మడిప్పల సంగతి ఏంటి అంటే ఒక సమాధానం చెప్పొచ్చు. మన సంస్కృతిలో నింగైనా, నేలైనా, నీరైనా, తరులు, గిరులు, విరులు, మొక్కలు అన్నీ కూడా పవిత్రమైనదే, పూజకి అనుకూలమైనవే. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.